ఓకే. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ అంటే ఆల్రెడీ చూసాం లాస్ట్ టైం కాంగ్రెస్ ఏ విధంగా ప్రభంజనం అక్కడ ఉందో. అక్కడ ఇప్పుడు మీకు సైదీ రెడ్డి గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి రాగానే ఆయనకి టికెట్ ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది? సైదీ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అవును, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నల్గొండ జిల్లా మీద పూర్తి అవగాహన ఉంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద అవగాహన ఉంది. సో డెఫినెట్గా నాకు తెలిసి అయితే ఆయనకు టికెట్ ఇవ్వక ముందు నుంచి ఆయన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచే బాగా పనిచేశారు కాబట్టి ఆ స్థానం నుంచి కూడా మాకు గట్టి పోటీ ఉంటుంది. అవసరమైతే మేము అక్కడ కూడా గెలవబోతున్నాం. అక్కడ రఘువీర్ కందూరు జానారెడ్డి గారి కుమారుడికి ఖచ్చితంగా అతను గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్లో, కాబట్టి మీ యొక్క రెండవ స్థానం కోసం మీరు గట్టి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ ఎంపీలో వచ్చేసి మీ పార్టీ నుంచి కుందూరు రఘువీర్ గారు, సైదారెడ్డి, సో కృష్ణారెడ్డి, కంచకల్ల కృష్ణారెడ్డి గారు. సో మీ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? నల్గొండ అంటే మీకు నల్గొండ ఖమ్మం వరంగల్ గురించి చెప్పాల్సిన లేదు. అదే చెప్తున్నాను అన్నట్టు నల్గొండ భువనగిరి ఖమ్మం వర్సైలో సౌత్ తెలంగాణ కాంగ్రెస్ బలమైన పార్టీ. సో అక్కడ క్యాండిడేట్లు అసలు మిగతా వీడు మీరు అన్నటువంటి కంచర్ల బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డి గాని, అదేవిధంగా మనదాకా బీఆర్ఎస్ ఉన్నటువంటి సైదిరెడ్డి బీజేపీ గాని, వాళ్ళిద్దరు అసలు కాంపిటీషనే కాదు. నల్గొండలో మంచి మెజారిటీతో గెలిపోతుంది. ఎందుకంటే మీరు చూసినా కూడా నల్గొండ సెగ్మెంట్లు అన్ని సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన క్యాండిడేట్. గతంలో మొన్నటి వరకు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీగా ప్రాతినిధ్యం కాన్స్టిట్యున్సీ. మాకు అక్కడ కాంపిటీషన్ లేదండి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా అనుకుని ఏదో క్యాండిడేట్ అనామకం పెట్టారు. వాళ్ళిద్దరు కూడా మాకు ఎక్కడ కూడా కాంపిటీషనే కాదు. బంపర్ మెజారిటీ మంచి మెజారిటీతో గెలవబోతుంది. ఓకే, నైస్, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా వెళ్తే మీకు నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అంటే ఆల్రెడీ మీకు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు మీకు గట్టిగా. సో అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్ ఉంది ఆయన మీద. సో మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది? మీ యొక్క అరవింద్ గారు ఈసారి కొద్దిగా డౌట్ఫుల్ అని చెప్పంటున్నారు. పసుపు బోర్డు సంబంధించి కాగితాల మీద మాత్రం బోర్డు తీసుకొచ్చాడు, వాస్తవానికి అక్కడ బోర్డు ఏం లేదు అనేటువంటి విమర్శ ఉంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళమని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు నీకు కళ్ళు చాలా నీట్గా ఉన్నాయి, కనబడుతున్నాయి, కానీ నాకు కళ్ళు కనపడతలేవు అనేటువంటి ప్రయత్నం చేస్తే జనాలకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా ఈ ప్రబుద్ధులు ఎవరైతే పసుపు బోర్డు తీసుకురాలి అంటారో, అరే నిజామాబాద్కు పసుపు బోర్డుతో పాటు ఆల్ స్పైసెస్ బోర్డు తీసుకొచ్చినటువంటి ఘనత ధర్మపురి అరవింద్ గారిది. వాళ్ళ నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కాదు, పొలిటీషియన్తో పాటుగా ఆయన అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈయన అరవింద్ గారు తర్వాత ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి దాదాపు 100 మంది చిన్నపిల్లలకి ఈరోజు నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి పిల్లలకు హార్ట్ ఆపరేషన్లతో పాటు చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ ట్రస్ట్ ద్వారానే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. మీరు చూడండి, వాళ్ళ ట్రస్ట్ను కొడితే వస్తుంది అరవింద్ ట్రస్ట్, ధర్మపురి గారి ట్రస్ట్ వేరు. వాళ్ళ ట్రస్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పసుపు రైతులకు అండగా నిలబడి కేంద్రంతో కొట్లాడి మోడీ గారితో మాట్లాడి ఆ బోర్డు తీసుకురావడానికి ఎన్నో రకాలుగా కృషి చేసి తీసుకొచ్చినా కూడా తీసుకురాలేదు అని పదే 100 సార్లు చెప్పి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 4 సంవత్సరాల కాలయాపన చేసి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ల ముందు ఎందుకు వచ్చిందండి? ఆల్ స్పైసెస్ బోర్డు ఎప్పుడు వచ్చింది? దాదాపు 2 సంవత్సరాల క్రితం. అడిగేది ఆల్ స్పైసెస్ పేరు మీద కాలయాపన చేశారనేది. ఏమంటున్నాను, నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్ట అంటే, నాయన నీకు అన్నంతో పాటు బిర్యానీ పెడతాం రా నాయన అంటే తినకపోతే ఇంకా మేమేం చేస్తాము చెప్పండి. ఒక బోర్డు పసుపు బోర్డు వస్తే మంచిదా? ఇప్పుడు ఆల్ స్పైసెస్ లో అంటే పసుపు బోర్డు ఉండదా అండి? ఉంటది కదా. దాన్ని రావడం కారణంగా నిజామాబాద్ రైతులకు ఎంత ఉపయోగమో తెలుసా? ఓన్లీ పసుపు పంటనే కాదు, అక్కడ పండించే మిగతా పంటలకు కూడా మద్దతు ధర విషయంలో కానీ, పంట నష్ట పరిహారం విషయంలో కానీ, సబ్సిడీల విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, గిడ్డంగులను సంరక్షించుకునేటువంటి విషయంలో కానీ, వర్షాలు వచ్చి ఒకవేళ రైతులు నష్టపోతే అన్ని రకాలకు సంబంధించిన విషయాలలో మీరు ఆ బోర్డు దగ్గరకు పోయి మీ సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కొట్లాడింది అక్కడ ఎందుకు? రైతులు పసుపుకు మద్దతు ధర లేదని, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని, ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందనే కదా. ఇప్పుడు ఆ బోర్డు రావడం కారణంగా రైతులు గతంలో మీరు చూసిరో లేదో, గతంలో జరిగిన 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 150-180 మంది రైతులు అక్కడ నుంచి పోటీ చేసి దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిర్రు.
మరి ఈసారి పోటీ చేసిరా? చేయలేదని కవిత మీద వ్యతిరేకత అది. ఆహా, నేనేమంటున్నా, గతంలో రైతులు నిజామాబాద్ నుంచి పోటీ చేసి మాకు బోర్డు లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, రైతుల సమస్యలను కష్టాలనని చాలా మంది నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా చర్చ చేసిరు కదా. మరి ఈసారి వేసిరా? వాళ్ళ సమస్యలను తీర్చినటువంటి పార్టీ ఘనత అది భారతీయ జనతా పార్టీది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారిది కాబట్టి 100% ఆయన అక్కడ గెలవబోతున్నాడు. అంతేనా? ఓకే, వెరీ నైస్ అండి. ఇంకపోతే నిజామాబాద్ అండి, నిజామాబాద్ పరిస్థితి ధర్మపురి అరవింద్ గారు, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఎస్, మీరన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. ఆయన చరిత్ర కూడా మనం మాట్లాడుకుంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళ ఫాదర్ మీకు అందరికి తెలిసే డిఎస్ గారు రాష్ట్రానికి అధ్యక్షుడు, పీసీ అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు సాధించింది ఈసారి. అయితే మీరన్నట్టు అక్కడ బీజేపీ కొంచెం ఆయన ఎమోషనల్ పాలిటిక్స్ చేసి బీసీ పేరు మీద మాట్లాడిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అయితే దాంతోపాటు ప్రజలు ఇవి కూడా చూస్తారు కదా, నువ్వు 10 ఏళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, నువ్వు 5 ఏళ్లుగా కేంద్రంలో నువ్వు బీజేపీ పార్టీ నుంచి నీ పార్టీలో నువ్వు రిప్రజెంట్ చేసినావు ఎంపీగా ఉండి నిజామాబాద్. నువ్వు నిజామాబాద్కి ఏం తెచ్చినావో చూడాలి కదా. ఇవాళ ఆనాడు ఆయన ఏం చెప్పి గెలిచేటప్పుడు బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు రాస్తాడు. పసుపు బోర్డు ఎక్కడొచ్చిందని పేపర్కే పరిమితం. నేను అదే చెప్తున్నా, ఎక్కడ ఇప్పుడు నిజాం ప్రజలైతే చైతన్యవంతమైన ప్రజలే తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు అది గుర్తిస్తారుగా. ఎక్కడ పేపర్ మీద తప్ప ఎక్కడ స్పైస్ బోర్డు ఎక్కడుందో ఒక టర్మరిక్ బోర్డు చూపెట్టమనండి. ఇప్పుడు చూస్తారు కదా, నువ్వేమో ఆ రోజు చెప్పినావు, నేను చెప్పేసాను ఎలక్షన్ కడావుడు ముందు వస్తుందని దన్న ఏదో పేపర్ మీద రాసి ఇవ్వడం తప్ప ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినావు అవన్నీ ప్రజలు మర్చిపోలేదండి. అందుకే ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఆయన మాటలు చెప్తారు తప్ప నిజంగా నిజామాబాద్ ప్రజలకు నువ్వు ఏమి చేసినావు దమ్ముంటే చూపెట్టు. అయితే అక్కడ మా కాంపిటీషన్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్. అయితే జీవన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ జీవన్ రెడ్డి గారు అంత గతంలోనే మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇప్పటివరకు చిన్న అలిగేషన్ కూడా లేనటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో అందుకే జీవన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు చేసే రాజకీయాలు ఎమోషనల్ పాలిటిక్స్ ఒకవైపు, నీకు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయలే, కనీసం ఎలాంటి నిధులు కూడా వేరే కేంద్రం నుంచి. ఇవాళ జీవన్ రెడ్డి గారు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అందరికీ సౌమ్యుడు, అందరికీ ప్రజలందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్పి మాట్లాడే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో అందుకే జీవన్ రెడ్డి గారు కూడా ఈసారి అక్కడ కూడా గెలవబోతుండు. ఎందుకంటే ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్ ఎక్కువ రోజులు నడవు. మీరు చూడు, అరవింద్ గారు ఎంతసేపు వేగంగా మాట్లాడతారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడండి. సో ఇవన్నీ కూడా చూసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా నిజామాబాద్ ప్రజలు ఈసారి ఆదరిస్తుర్రు.